ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ఉన్న శివాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. పట్టణంలోని కోటిలింగాలు, నారాయణరావుపేట, బుక్కరాజేశ్వరి స్వామి, పోట్లపల్లి శివాలయం, తుపాక కూడవెల్లి రాజరాజేశ్వరి, ఇక శరభేశ్వర ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటితో ప్రారంభమైన 4 రోజుల బుక్క రాజేశ్వరి స్వామి జాతర సాగుతుంటున్న ఆలయ చైర్మన్, ఆలయ ప్రధాన అర్చకులు సీతారామ శర్మతో మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫేస్ టు ఫేస్. రేపే మహాశివరాత్రి కావడంతో ఇప్పటికే బుగ్గ రాజరాజేశ్వరి ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి ఇదే అంశంపై ఆలయ చైర్మన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్నారు, రేపు మహాశివరాత్రి కాబట్టి ఆలయం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? నా పేరు బాగాన కరుణాకర్ ముదిరాజ్, ఆలయ కమిటీ చైర్మన్. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ భక్తులకు ఎలాంటి లోటు జరగకుండా భారీ గేట్ ఏర్పడడం జరిగింది. అలాగే యజ్ఞశాల దగ్గర యజ్ఞం కాలవడం, పూజ 24 రోజుల జాతర ఉంటుంది ప్రతిసారి. ఎలాంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు, వాటర్ అలాంటిది, స్నానాలకైనా ఏదైనా ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమం ఉన్నది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని, అలాగే ఎలాంటి లోట్లు ఏర్పాట్లు ఇక్కడ ఏమైనా తక్కువైనా కానీ మాకు ఎక్కడ తెలియజేయాలని కోరుచున్నాము. ఎందుకంటే భక్తులు అనేది మనకు వచ్చేది దేవుడి దగ్గర ఇక్కడ చాలా ప్రతిష్ట కొద్ది వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలైనా అందించాలని చాలా కృషి చేస్తున్నాము. మా ఈవో సార్ గారు, అలాగే అర్చకులు, వీళ్ళంతా అందరం కలిసికట్టుగా ఇక్కడ ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి కృషి చేస్తున్నాము. అందరూ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుచున్నాము. ఎంతమంది భక్తులు రాను? అసలు ఈ యొక్క బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత ఏమంటారు? ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరాంగృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితౌ సంచార పదయోర్ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరౌ యజ్జత్కర్మ కరోమి దత్తదఖిలం శంభో తవారాధనం. బుగ్గరాజేశ్వర స్వామి కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసినట్టు మనకు చరిత్ర చెప్తుంది. పూర్వం ఇక్కడ కొందరు పిట్టలు పట్టే వాళ్ళు నివసించే వాళ్ళట. వారి ప్రాంతంలో తిరుగుతూ ఉండగా స్వామివారు వాళ్ళ కళలో కనిపించి, నేను స్వయంభూ బుగ్గరాజేశ్వర స్వామిగా ఇక్కడ వెలిసినాను అని చెప్పి వారికి ఆదేశించడం జరిగిందట. తదనంతరం వాళ్ళు ఇక్కడ చుట్టుముట్టు ఉండే గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి పెద్దలైనటువంటి ఆ పెద్ద మనుషులకు చెప్పేసరికి వారంతా వచ్చి ఇక్కడ ఈ చెట్టు చేమలు అన్ని కొట్టించి ఈ స్థలాన్నంతా శుభ్రపరిచి ఇక్కడ వెతికేటువంటి వరకల్లా స్వయంభూ శ్రీ బుగ్గరాజేశ్వర స్వామి వారు దర్శనం ఇవ్వడం జరిగింది. పేరు కూడా ఆయన్నే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ప్రక్కనే ఉండేటువంటి చెలిమె ఉండే, ఈ చెలిమెలో నిరంతరం నీరు వస్తూ ఉండే. ఆ నీటి దగ్గర వారు పిట్టలను కడుగుచు మధ్య మలమాంసాలు స్వీకరిస్తుండగా ఆ సందర్భంలో స్వామివారు అది చూసి వారికి ఆదేశించడం జరిగిందట. నేను ఇక్కడ స్వయంభూగా వెలిసిన, అందుకని ఈ స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పడంతో వారు చుట్టుముట్టు గ్రామాలకు తెలియడంతో తండోపతండాలుగా భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఈ చెలిమె దగ్గర స్నానాలు చేసి ప్రదక్షిణాలు చేసి తర్వాత ఇక్కడ వల్లుబండలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంవత్సరంలోనే అదే ఆ స్వామివారు వెలిసిండు అని తెలియడంతో వల్లుబండలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వల్లుబండల దగ్గర కూడా వారు స్నానాలు చేసి వల్లుబండలు పట్టడము, తండోపతండాల భక్తులు రావడము, తర్వాత ఇక్కడ ఆ సంవత్సరంలోనే ఆంజనేయ స్వామిని మరియు తులసీమాతను, నాగదేవతను, మల్లికార్జున స్వామిని, నరసింహస్వామిని, బద్ది పోచమ్మ, మైసమ్మను కూడా అనేక దేవతలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మంచి ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉన్నది కనుక అనేక దేవతలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి భక్తులు అందరి ఆ దేవతల యొక్క అనుగ్రహంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చేటువంటి యావత్ భక్త జనానికి బుగ్గరాజేశ్వర స్వామి అనుగ్రహాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించి, వారి అనుగ్రహం ప్రసాదించి అందరినీ కూడా దేశము, రాష్ట్రాలు, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరి తరపున ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.
ఇది పరిస్థితి. రేపటితో జాతర ప్రారంభమై 4 రోజులు జాతర కొనసాగుతుంది కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పేసి అధికారులతో పాటు ఆలయ చైర్మన్లు అర్చకులు కూడా తెలపడం జరుగుతుంది. జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా ఒక బుగ్గ రాజరాజేశ్వర ఆలయమే కాకుండా సిద్దిపేటలోని కోటిలింగేశ్వరం, హుస్నాబాద్లో పొట్లపల్లి, దుబ్బాకలోని కూడావెల్లి రాజరాజేశ్వర ఆలయాన్ని కూడా ముస్తాబైన చెప్పుకోవచ్చు. కెమెరామెన్ చందుతో యాదగిరి, ఏఎన్ఎన్ న్యూస్, సిద్దిపేట.